దీర్ఘ ఆయువు కలిగి ఉండడాన్ని ఆయుష్యము అని అంటారు. సహజంగా ఉండే బలహీనతల వల్ల మనిషి ప్రకృతి తనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని రకరకాలుగా కాస్త పాడు చేసుకుంటూ ఉంటాడు. నోరు స్వాధీనంలో ఉంటే ఊరు స్వాధీనం అవుతుంది అని అంటారు. కానీ మనకి నోరు స్వాధీనంలో ఉండడం చాలా కష్టం. నోరు రెండు రకాలుగానూ స్వాధీనంలో ఉండదు. ఒకటి లోపలికి తీసుకునే దాంట్లో, రెండు బయటికి మాట్లాడేటటువంటి దాంట్లో. మాటకి నియమం కావాలి, తినే ఆహారానికి నియమం కావాలి. అవి చెడితే తన శరీరమే కాదు, తన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతినే కాదు, అన్నిటినీ కూడా మనిషి పాడు చేసినవాడు అవుతాడు. మనకి తెలియకుండానే ఇట్లాగ పాడు చేసుకునేటటువంటి ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నాం. వాటి ప్రభావమే రకరకాలుగా వాడేటటువంటి ఆహార పదార్థాల యొక్క కాలుష్యానికి దారితీసే ఎరువులు కానీ మరొకటి కానీ. అయితే ఈ ప్రకృతి మనకి ఎంత అద్భుతమైనటువంటి ఉపకారం చేస్తుందంటే, మనం మన బలహీనతల వల్ల దాన్ని పాడు చేసుకున్నా తిరిగి బాగు చేసుకోగలిగే విధానం ఏమిటి అనేది కూడా మనకి ప్రకృతే చెబుతుంది. ఆ విధానాలని ఎప్పటినుంచో మన పూర్వులు మనకి ఉపదేశం చేస్తూ వస్తున్నారు, ఆయుర్వేదము అనే పేరుతోటి. దాని తర్వాత దాన్ని మరింత పరిశోధన చేసి హోమియోపతి అని, మరికొంత పరిశోధన చేసి యునాని అని, మరికొంత పరిశోధన చేసి సిద్ధ వైద్యం అని, రకరకాల పేర్లతోటి మనకి ఈ విధానాలు వస్తున్నాయి. అలోపతిక్ సిస్టమ్ కూడా అందులో ఒక పద్ధతే. అయితే ఇందులో అన్నీ సమగ్రము అని మనం అనడానికి అవకాశం లేదు. కొన్నిటిలో కొన్ని చక్కగా పనిచేస్తాయి. ఎక్కడ ఎప్పుడు ఏది అవసరమో దానిని జాగ్రత్తగా గుర్తించి స్వీకరించి దాని తన ఆరోగ్యాన్ని, తద్వారా తన మనస్సుని, తద్వారా చుట్టూ ఉండే సమాజాన్ని బాగు చేసేట్టుగా వాడుకోవడం అనేది బుద్ధిమంతుడైనటువంటి మనిషి యొక్క కర్తవ్యం. దానికి వైద్య శేఖరులు మనకి ఉపయోగపడతారు. ఏ విధానంలో ఏ మంచి విషయాలు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా గమనించి వాటిని వెలికి తేగలిగినటువంటి అనుభవజ్ఞులైనటువంటి వారి ద్వారా మంచి వ్యాసాలని సేకరించి వాటితోటి ఒక మాసపత్రికని ఆయుష్యం అనే పేరుతోటి ఆరంభం చేస్తున్నందుకు దీన్ని ప్రారంభించేటటువంటి టీం అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇది ఇచ్చేటటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా ప్రమాణబద్ధంగా ఉండాలి అని, ఆయా విధానాన్ని శాసించినటువంటి సిస్టమ్కి అది విరుద్ధం కాకుండా, దాంతోపాటు మళ్ళీ సిస్టమ్ చెప్తోంది కదా అని మనం ఏవో మనకి శాస్త్రం చెప్పినటువంటి పాడు పనులని మనం చేయలేం. అంచేత though some medical systems recommend certain things, but if they are against to the recommendations of the scriptures, then how to avoid even such things? There also the team leaders of this magazine have to take care. Say for example, if the onion is recommended in such cases probably by some people to consume because it is prohibited by the scriptures, then you have to play a role as how to present that article. And where దీన్ని సంపాదకులుగా ఉండేటటువంటి మండలి బాధ్యతాయుతంగా ప్రవర్తించవలసి ఉంటుంది. అందులోని ఇది ఆరోగ్యంతో చేసేటటువంటి ఒక విధానం కనుక we should not play with the health of the society, with the health of the people also. So we hope and we pray that the team of editorial board should act very appropriately in selecting the doctors giving the articles, and also in presenting them in a way that they certainly become authentic and will ultimately help the society in improving the overall
and holistic health. We pray for all this team to become more and more energetic, genuine, and shrewd to the point. డాక్టర్ రామేశ్వరరావు గారు దీనికి లీడ్ తీసుకుని వారు చేసేటటువంటి అనేక కార్యక్రమాలతో పాటు ఇది కూడా ఒక మంచి కార్యక్రమంగా వారు స్వీకరించి ఈ మాసపత్రికని లోకానికి ఆరోగ్య పత్రికని అందిస్తున్నందుకు వారికి కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. దీని బాధ్యతను తీసుకుని నిర్వహించేటువంటి శ్రీమాన్ జగపతిరావు గారి యొక్క టీంకి అందరికీ కూడా మేము మంగళాశాసనం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.